హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది, విజయ అండి. అయ్యో, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? ఇండియన్ అమ్మ విజయరాణి మీ ఇంటికి వచ్చేసింది. ఏంటి అంటే ఈరోజు మినీ కిచెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మినీ కిచెన్ ఆల్రెడీ పార్ట్ 1 అయితే చూసుంటారు. పార్ట్ 2లో అయితే అన్నీ సర్దటం పెట్టుకున్నానండి. ఇక్కడైతే కొంచెం కనిపిస్తూ వీడియో చేశాను, ఎందుకంటే అన్నీ మనం కడిగేసి పక్కన పెట్టేసాము. పాత వీడియోలో చూసుంటారు. ఇప్పుడు అవన్నీ నీట్గా సర్దుకోవాలి కదా, ఎక్కడ సర్దుకోవాలి. ఈ కొంచెం ప్లేస్లో టబ్బడు సామాన్ సర్దాలండి. కాబట్టి నేను ఎలా పెట్టాను ఏంటని చూపిస్తాను. ఒకసారి ఇదంతా అయితే క్లీన్ చేసేసాను. తడి క్లాత్తో ఫస్ట్ సబ్బు వేసేసి శుభ్రంగా రుద్దేసి తడి క్లాత్తో క్లీన్ చేసేసాను. ఇక్కడ చూసారు కదా, ఒక గిన్నె అనేది పగిలిపోయింది. అన్ని గిన్నెలో కడుగుతుంటే ఒక గిన్నె సహజం అండి పగిలిపోవటం. ఇప్పుడైతే నీట్గా ఒక్కొక్కటి 1 by 1 నీట్గా సర్దేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ వీడియోలో ఒక విషయం అయితే చెప్దామనుకుంటున్నానండి. ఏంటి అంటే కనుక, మీరు మన మినీ కిచెన్ వీడియోస్ చూస్తుంటే మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. దాదాపు నేను 6 months నుంచి మినీ కిచెన్ వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశానండి. మినీ కిచెన్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తానండి. ఇంకా మన మినీ కిచెన్ ఉద్దేశం ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళకి ఈ వీడియోలో చెప్తున్నానండి. ఏంటి అంటే కనుక, పండక్కి ఏదన్నా దేవుడికి ప్రసాదం చేసి పెట్టాలన్నా, లేదు అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లల వరకు కొంచెం చేసి పెట్టాలన్నా ఉపయోగపడుతుంది మినీ కిచెను. అదే కనుక మీరు 10 years పైన మీ పిల్లలు ఉంటే కనుక చక్కగా మినీ కిచెన్ వీడియో చూసి వాళ్ళ చేత రెసిపీస్ చేపించండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకు అంటే నేను తినడానికి వీలుండేటట్టే చేస్తున్నానండి. ఊరక చేసి పడేయటం అయితే నా ఉద్దేశం కాదు. ఈ మినీ కిచెన్లో చేసిన ఫుడ్ అయితే నేనే తింటాను కాబట్టి నా వరకు సరిపోను చేసుకుంటానండి. ఒకవేళ కర్రీస్ చేసుకున్నానంటే నా వరకు సరిపడే నేను ఈ వీడియోలో చేసుకుంటాను. కాబట్టి మీ పిల్లలైతే చక్కగా చేసుకోవచ్చు. పేరెంట్స్ దగ్గరుండి చేయించండి. ఎందుకంటే ఆడపిల్లలకు అనేది కొంచెం వంట అనేది వచ్చి ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, మనం ఏ స్టేజ్లో ఉంటామో తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెంగా వంట చేయగలిగి ఉండాలి. కాబట్టి మినీ కిచెన్ చూసేసి మీ పిల్లలైతే చక్కగా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో ఒకటైతే అడుగుదామనుకుంటున్నాను. ఏంటి అంటే, మన వీడియో కింద మీరు నా దగ్గర దొరికేవి, నేను ఇటలీలో ఉంటాను, నా దగ్గర దొరికే వాటితో మీరు ఏమన్నా రెసిపీస్ చేయమంటే కంపల్సరీ చేస్తానండి. మన ఛానల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రెసిపీస్ వస్తున్నాయి. ఓన్లీ నాన్ వెజ్ అని కాదండి, వెజ్ రెసిపీస్ కూడా వస్తున్నాయి. చక్కగా అందరూ చూడగలిగినట్టు ఉంటుంది. కాబట్టి హ్యాపీగా చూసేసి మీరు మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. అయ్యో, కామెంట్లో రాయమన్నాను అని చెప్పి మీరైతే కనుక ఒక కామెంట్ కింద ఇంకొకరు రాయకండి. చక్కగా మీరు సపరేట్గా కామెంట్ మీకేమనిపించింది ఏంటి అనేది కనీసం ఒక్క లైన్ రాసినా పర్లేదు. కొంతమంది ఏంటంటే రాయటం కుదరటం లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఇమోజెస్ పెట్టినా నేనైతే అర్థం చేసుకోగలుగుతానండి. ఎందుకంటే అందరికీ రాయటం వచ్చిద్ది అని అయితే నేను చెప్పనండి. మీరు ఇమోజెస్ పెట్టినా నాకు అర్థమవుతుంది మీరు ఏం పెట్టారు ఏంటి అనేది. కాబట్టి మీరు అలా పెట్టినా పర్లేదు, సపరేట్గా పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా కామెంట్ నచ్చి ఉంటే కనుక ఆ కామెంట్ దగ్గర లైక్ కొట్టేసేయండి. అప్పుడు నాకు అర్థమైపోయింది ఈ కామెంట్ ఎంతమందికి నచ్చింది ఏంటి అని అయితే అర్థమవుతుంది. ఇంకా ఎప్పటి నుంచి అయితే మన ఛానల్లో నెలకి 2 వీడియోస్ అయితే వస్తాయండి మినీ కిచెను. ఇంకా ఏ రోజు పెడతాను ఏంటి అనేది నేనైతే డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే డిసైడ్ అయ్యి చెప్పడం కన్నా నాకు వీలున్నప్పుడు నెలకి 2 వీడియోలు మినీ కిచెన్ పెట్టడానికి 90% ట్రై చేస్తానండి. ఇంకా చూస్తున్నారు కదా, మన మినీ కిచెన్ సర్దుడు సెక్షన్ అయితే మొదలు పెట్టేశాను. నాకైతే ఇది చాలా టైం అయితే పట్టిందండి. ఎందుకు అంటే చిన్న గిన్నెలో ఎక్కడ పెట్టాలి అసలు ఏంటి అనేది ఆలోచిస్తూ నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా చూస్తున్నారు కదా, మన ఛానల్లో కప్స్ ఇవన్నీ ఉన్నాయి. చక్కగా ఇవన్నీ పెడుతూ నేను కూడా మీకు వీడియో వస్తుందా రావటం లేదనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. నేను ఏదో వీడియో ఆన్ చేసేసి ఏదో నేను పెడుతూ ఉంటే మీకు అక్కడ కనిపిస్తుంది, ఇంకో వేరే సైడ్కి వెళ్తుందా క్యామ్ అనేది చూసుకుంటూ నేనైతే చక్కగా సర్దేసుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలు మీకు నచ్చినాయి అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఓల్డ్ మినీ కిచెన్లో మీకు ఏదన్నా సరే నచ్చి ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేస్తే అది మళ్ళీ చేయటానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది కదా. కాబట్టి ఈ వీడియో కింద నాకు కామెంట్ చేస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే కనుక మన వీడియోలో అనేది చేస్తానండి. ఇంకా ఏంటి అంటే కనుక
మన వీడియో ఉద్దేశం మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళకి చక్కగా పిల్లలకి చేసి పెట్టచ్చు. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్తో మీకు ఇచ్చిన వీడియోస్ అయితే చేస్తారు. టిప్స్ లేకుండా అయితే మనం ఏ రెసిపీస్లో ఏదో ఒక టిప్ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇంకా చూసేసేయండి. ఇది అయితే కనుక చైనీస్ స్టిక్స్ కదా, అవి తినగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. పిల్లలు అయితే కనుక ఇంట్రెస్ట్గా తింటారు. కాబట్టి వాళ్ళకి ఇలా స్టీల్ కొనిస్తే కనుక మనం కడిగేసి మళ్ళీ ర్యాక్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. కొంతమంది చెక్కయి కడిగేసి పెడుతూ ఉంటారు. చెక్కయి అయితే గనక సోప్తో ఎప్పుడు కడక్కండి. సోప్తో చెక్కయి కడిగితే ఏంటంటే చెక్క అనేది సబ్బు అబ్జర్వ్ చేస్తుంది. ఎంత వాటర్తో కడిగినా ఆ సబ్బు అనేది పోదు. కాబట్టి ఎప్పుడైనా సరే చెక్కయి కడిగేటప్పుడు సోప్ లేకుండా కడగటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం పిల్లలకు పెడుతూ ఉంటాం, ఆ సోప్ అనేది పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెక్క వాటికి మట్టి వాటికి సబ్బు అనేది పెట్టకుండా కడగండి. ఇదైతే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్న టిప్. ఇంకా చూస్తూ ఉండండి మన మినీ కిచెన్లో వీడియోస్ అండి. ఇంకా నేను డిన్నర్ సెట్ అనేది ఓపెన్ చేశాను కదా, ఆ డిన్నర్ సెట్ మళ్ళీ నేను రెడీ చేసేసి నీట్గా పెడతాను. ఆ రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓ పక్క రెడీ చేస్తూనే చూపిస్తున్నాను. చూసారు కదా, డిన్నర్ సెట్ అనేది చక్కగా రెడీ చేసేసి మీ ముందుకు తీసుకొచ్చేసాను. చూసేసేయండి. ఇంక ఇది ఇప్పుడే షాప్ నుంచి తెచ్చినట్టుంది కదా, ఇది కూడా ఒక ప్లేస్లో పెట్టేద్దాం చక్కగా. ఇంకా మినీ కిచెన్లో అయితే వంట అయితే అక్కడ చెయ్యలేమండి. యువతలు నేను స్టూల్ వేసి ఆ మినీ కిచెన్ కనిపిస్తూనే వంట చేస్తాను. ఏదైనా స్టూల్ మీద కానీ అలా చేస్తాను. ఎందుకంటే అన్ని ప్లాస్టిక్ సామాను ఉన్నాయి. ప్లస్ ఒక ర్యాక్లో నేను సెట్ చేశాను. ఆ ర్యాక్లో పొరపాటున మంట అనేది పక్కకు పడినా అలాంటప్పుడు ఏంటి అంటే అదైతే కనుక ఖాళీ అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం మినీ కిచెన్లో నేనైతే కనుక కొంచెం ముందుకైతే నేను చేస్తానండి. ఇంకా ఏంటి అంటే నేను ఇవి మినీ కిచెన్ కనిపిస్తూనే మినీ కిచెన్ ముందే వీడియో చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా మన ఛానల్లో మీకు మినీ కిచెన్స్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు నా మంచి కామెంట్స్ అయితే చేసేసేయచ్చు. కాల్స్ అయితే చేయకండి. చక్కగా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే అక్కడ కూడా చేయొచ్చండి. ఎవరన్నా ఏంటంటే మనకి రాయటం రాని వాళ్ళు అయితే కనుక అక్కడ వాయిస్ మెసేజ్ పంపెట్టండి. హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే కొంతమంది అందరికీ రాయటం వచ్చిద్ది అని కాదు, అక్కడ వాయిస్ మెసేజ్ పెడితే నేనేంటంటే ఓకే మీకు వీడియో ఇలా నచ్చిందా అని అయితే నేను అనుకోగలుగుతాను. ఇంకా వీడియోలో ఏదన్నా మార్పు చేసుకోవాలి అంటే నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాస్తే నేను అవి కూడా మార్పు చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ మాత్రం మరొకండి. సపరేట్ కామెంట్ అయితే చేయండి. కామెంట్ కింద కామెంట్ చేయకండి. ఇంకా కొంతమంది అయితే నెంబర్స్ యూజ్ చేస్తున్నారు మన కామెంట్ సెక్షన్లో. నెంబర్స్ పెట్టకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెడుతున్నాను కదా, ఎన్ నెంబర్ పెడితే నేను పొరపాటున అక్కడ ఏమన్నా పాయింట్ యాడ్ చేశానేమోనని వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడైతే కనుక నెంబర్ అనేది మెన్షన్ చేయకుండా మీరు కామెంట్ చేయండి. నెంబర్ అయితే మెన్షన్ చేసే పని లేదు. మీరు పలాంది అని చెప్తే కనుక నేను చెక్ చేసుకుంటాను. మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే మనం వెనక్కి ఇచ్చిన వీడియోస్ అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన మినీ కిచెన్ మొత్తం రెడీ అయిపోయింది. ఎక్కడ వస్తుంది అక్కడ సర్దానండి. ఇంకా త్వరలో మినీ కిచెన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మంచి మంచి రెసిపీస్తో వస్తా. ఇక్కడ చూసారు కదా, పిల్లి చక్కగా బొజ్జు ఉంది. దాన్ని కూడా శుభ్రంగా స్నానం చేయించేసి ఆరపెట్టి పెట్టాను. ఇదైతే మసాలా అండి. అన్ని మసాలాస్ ఎలా ఉంది. ఇదైతే క్లీన్ చేయడానికి కుదరదు. పైన అయితే దుమ్ము మొత్తం తుడిచేసానండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.